ఓం శ్రీ గురుభ్యో నమ. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. కార్తీక పురాణం పారాయణ చేస్తూ ఉన్నాం కదా. కార్తీక పురాణం 24వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణ చేద్దాం. ఓం శ్రీ గణేశాయ నమ. అంబరీషుని ద్వాదశి వ్రతం. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభ సంభవ, కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును, ఆలకింపు. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులాచరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికముగా కలదు. ఆ ద్వాదశి వ్రతం చేయు విధానం ఎట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను. సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమున కచటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణం చేయవలెనుగాన తొందరగా స్నానంనకై రమ్మనమని కోరెను. దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపంన గల నదికి స్నానంనకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవుచున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసునికి భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానంనకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి ఘడియలు దాటిపోవును, వ్రత భంగమగును. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీయూ తోచకున్నది. బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు. ద్వాదశి గడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగుదును. ఏకాదశి నాడును ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదియూ కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మమందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినంన ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపాసము ఉంటిని. ఈ దినంన స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నాయి. ద్వాదశి గడియలలో నే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనంనకు ఆహ్వానించి తిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి
ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నాయి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండేవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి ప్రతివిమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భకు కుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యంగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధ అన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలెను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా, కడజాతి వాడైనను భోజనం మిడు అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్శాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దుర్వాసనంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగును అని విషాదపరిచిరి. 24వ 24వ రోజు పారాయణం సమాప్తం. విన్నారు కదా. మరి అంబరీషుడు ద్వాదశి గడియలలో భుజిస్తాడా, లేదంటే దుర్వాసుడు వచ్చే వరకు ఆగుతాడా? ఏం జరుగుతుందో 25వ అధ్యాయంలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.